ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మనం ఎక్కడికెళ్తున్నామని. మనమైతే వైజాగ్ నుంచి తిరుపతి అయితే ట్రావెల్ జేస్తున్నాం. ఎందుకంటే 'సింగర్ కార్తీక్' లైవ్ కాన్సర్ట్ అయితే తిరుపతిలో అవుతుంది. మనం గ్రౌండ్ ప్రొడక్షన్ చేయడానికైతే వెళ్తున్నాం. యాస్ యూజువల్‌గా ట్రైన్ అయితే లేట్‌గానే స్టార్ట్ అయింది. 8:10కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 8:30కి అయితే స్టార్ట్ అయింది. ఇక మన వైజాగ్‌కి అయితే బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. మనం ట్రావెల్ చేసే ట్రైన్ నంబర్ వచ్చేసి 08539. ఇది విశాఖపట్నం టు కేరళలో ఉన్న కొల్లం అయితే ట్రావెల్ అవుతుంది. మనకి బుక్ చేసిన కోచెస్ వచ్చేటప్పటికి థర్డ్ ఏసీస్ అయితే బుక్ చేశారు. కంపార్ట్మెంట్ అయితే చాలా నీట్‌గా ఉంది. ఎందుకంటే మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా ట్రైను. అందుకోసమనే నీట్‌గా ఉంది. లేదంటే తెలిసిందే కదా! ఇక మన బస్సు వచ్చేసి అప్పర్ బెర్త్ అండ్ మిడిల్ బెర్త్ అయితే వచ్చింది. ఇంక డైరెక్ట్ డెస్టినేషన్ దగ్గర లెగడమే పడుకుంటే ఇంక. ఈ స్పెషల్ ట్రైన్ ఏంటో కాదు గానండి. నైట్ 9:00 దిగాల్సినోడిని లిటరల్‌గా మార్నింగ్ 1:00 అయితే రేణిగుంట స్టేషన్‌లో అయితే దిగాం. ఇందులో వచ్చి ది బెస్ట్ పార్ట్ ఏంటంటే, మనం స్టేషన్ దిగిన వెంటనే మన కోసం అయితే కార్ అయితే వెయిట్ చేస్తుంది మనల్ని పికప్ చేసుకోవడానికి. ఇంక ఫైనల్‌గా కార్ ఎక్కేసి మన ఫైనల్ డెస్టినేషన్ అయిన తిరుపతికైతే స్టార్ట్ అయ్యాం. ఈ బ్రిడ్జ్ యొక్క పిల్లర్స్ చూస్తేనే తెలిసిపోతుంది మన డెస్టినేషన్ తిరుపతికి రీచ్ అయిపోయామని. ఎందుకంటే తిరుపతోళ్ళకి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి గరుడ వారధి. రీచ్ అయ్యే టైము వచ్చేసి మార్నింగ్ 2-2:30 అయితే అయ్యింది. అందుకోసమనే మార్నింగ్ లేచిన తర్వాత రూమ్ టూర్ అయితే స్టార్ట్ చేసాం. ఈ రూమ్‌లో వచ్చేసి టోటల్‌గా 3 బెడ్‌రూమ్స్ అయితే ఉన్నాయి. ఒక పెద్ద హాలు అండ్ కిచెన్ కూడా ఉన్నది. హాల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. రూమ్స్ అయితే చాలా నీట్‌గా ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అయితే ఓన్లీ హాల్‌లోనే కాదు ఎవ్రి రూమ్‌లో కూడా ఒక టీవీ అయితే ఉంది. ఇంకా నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ చూసుకోవడమే ఇంకా. ఇక రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్‌గా ఈవెంట్ జరిగే ప్లేస్‌కైతే రీచ్ అయ్యాం. ఈ వీడియోలో కనిపించే స్వామియే ఫోర్త్ గ్రూప్ డైరెక్టర్ అండ్ రెడ్ షర్ట్‌లో ఉన్న పర్సన్ నిర్వాణ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు. ఫోర్త్ గ్రూప్ అండ్ నిర్వాణ ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు ఈ అండర్‌లో ఈ కాన్సర్ట్ అయితే జరుగుతుంది. ఇంతకీ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో చెప్పలేదు కదా! తిరుపతిలో ఎస్‌వి యూనివర్సిటీ గ్రౌండ్స్‌లోనైతే జరుగుతుంది. మన రూమ్ నుంచి ఈ గ్రౌండ్‌కి డిస్టెన్స్ వచ్చేసి నియర్లీ 1.5-2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ప్రొడక్షన్ వర్క్ అంటే ఏదో ఈజీగా ఉంటుందనుకుంటాం గానీ చాలా కష్టం. లిటరల్లీ నైట్ 1 ఆర్ 2 అయ్యేది రూమ్‌కి వెళ్లి రీచ్ అయ్యేటప్పటికి. ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని. ఇక ఈవెంట్ రోజు రానే వచ్చింది. కార్తీక్ ఆల్రెడీ వచ్చేసి సౌండ్ చెక్ అండ్ రిహార్సల్స్ అయితే చేసుకొనైతే వెళ్ళిపోయారు. ఆఫ్టర్‌నూన్ 2 అయితే అయింది. ఇక మేము కూడా లంచ్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఈవెంట్‌కి అయితే రిటర్న్ వచ్చేసాం. ఈవెంట్‌కి ఇంకా కొంతసేపే ఉంది. అందరిలోని చాలా టెన్షన్స్. ఈవెంట్ అయితే ఎలా అవుతుందా ఏంటా అనేది. ఎంట్రీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫ్యాన్స్ అందరూ కూడా లోపలికైతే ఎంటర్ అవ్వడం కూడా స్టార్ట్ చేశారు. స్టార్టింగ్‌లో కొంతసేపు అయితే డీజే సాంగ్స్ అయితే వేశారు. ఇంక నెక్స్ట్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పర్సన్ అయితే వచ్చేసారు. షో అయితే స్టార్ట్ చేశారు. ఇంక మామూలుగా లేదు. నేను నా బ్యాచ్ అండ్ ఫ్యాన్స్ అందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేశాం. ఈవెంట్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నైట్ 11 అయితే అయింది.